రోజుల కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ని ఏపీ బిఎస్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి పి నీలకంఠయ్య సార్ ఆధ్వర్యంలో మరి తిరుపతి బిఎస్టీఎఫ్ మరి కార్యవర్గ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ చాలా చక్కగా మంచిగా ఆతిథ్యం ఇచ్చి ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు సార్. మరి ఈ ప్రోగ్రామ్ గురించి మాట్లాడాలి అంటే యాజ్ ఎ సైన్స్ టీచర్గా పిల్లల్లో సైన్స్ని ఎలా ఇన్కల్కేట్ చేయాలి, దాని మీద ఎలా ఆసక్తిని పెంపొందించాలి, వాళ్ళల్లో ఎలా జిజ్ఞాసను పెంపొందించాలి అనేటువంటి కోణంలో మనం హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్లో సైన్స్ టీచర్ అంటే ఏదో బుక్ తీసుకొని 4 నెలలు చదివేసి దానిలో ఉన్న 4 నెలలు చెప్పడం కాకుండా ఇప్పుడు నేనైతే చంద్రశేఖర్ సార్ ఒక మోడల్గా చెప్తే, సో ముందుగా సార్ రీసోర్స్గా అయిపోతే తను ఏం చెప్పాలా అనేది ముందే తను ప్రిపేర్ అయిపోతే వితౌట్ బుక్ ఆ కాన్సెప్ట్ మనం ఏం చెప్పాలా అన్నటువంటి పిల్లలకి ఎలా చెప్పాలా అనేది మనం ఈ 4 టాపిక్లలో చాలా చక్కగా చూస్తాం. కాంతిలో అయినా మ్యాగ్నిజం. సో మనకు అంతా చెప్పిన తర్వాత సార్ బుక్ రివ్యూ చేస్తే అన్ని టాపిక్స్ దాంట్లో కవర్ అయ్యాయి. సో ప్రధానంగా ఈ టీచింగ్ ఇలా చూసిన తర్వాత ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం నెరవేరింది అని నేను బలంగా నమ్ముతున్నాను. సో మన హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ లో మన కిట్ మన స్కూళ్ళలో కూడా మన దగ్గర అన్ని ఉన్నాయి. మరి మన దగ్గర సార్ ఇచ్చిన కిట్ లో ఉన్న సామాగ్రి సార్ అన్నట్టుగా ఆయన దగ్గర ఉండేటువంటి రెమెడియల్ గా బోధనోపకరణలు ఆయన తయారు చేసినట్టు చూస్తే మరి ఎంత సింపుల్ గా తయారు చేసుకుంటారు ఆ పాఠాన్ని చెప్పడానికి. ముందుగా 3-4 days ఎక్కడ మనకు నిత్య జీవితంలో ఆ వస్తువులు కనబడుతున్నా రిలేటెడ్ గా ఉన్నటువంటి అంశాలని మనం తీసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకుంటే పిల్లలు ఆటోమేటిక్ గా మీరు చూడండి, మనం యాజ్ ఏ సైన్స్ టీచర్ గా క్లాస్కి పోయి అందరి టీచర్లలో కూడా మన క్లాస్ వస్తున్నాం మనం పోతున్నాము అంటే పిల్లలు ఎంగేజ్ గా కూర్చోంటారు. మా స్కూల్లో అదే పెద్ద క్వశ్చన్, మేము పోతే 10 మంది కూడా ఉంటారు, నువ్వు పోతే 40 మంది ఉంటారు క్లాస్లో, ఎట్లా అని అడుగుతారు మా మేడం వాళ్ళు కూడా. కాబట్టి సో మనం అక్కడ ప్రజెంట్ గా మనం లైవ్ అయితే, మనం ఆ సబ్జెక్ట్ తో కనెక్ట్ అయితే మరి ఎలా అవ్వాలి, మన మిత్రులకు దీన్ని చేరవేయాలనేటువంటి సదుద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి ముందుగా మనల్ని ప్రేరణ మోటివేట్ చేసి ఆ దిశగా తీసుకుపోతున్నటువంటి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు మా అన్నమయ్య జిల్లా తరఫున, మా బిఎస్టీఎఫ్ కార్యవర్గం తరఫున ధన్యవాదాలు. మరి నా బాధ్యతగా మిగతా వాళ్ళు కూడా మీరు ఐడియాస్ షేర్ చేసుకోవాలని కోరుతున్నాను. ఫీడ్బ్యాక్ రాష్ట్ర బయాలజికల్ సైన్స్ టీచర్స్ ఫోరం అధ్యక్షుడు నీలకంఠయ్య సార్ కృషి వల్లనే ఆ సార్ తోడుగా హరిశంకర్ సార్, ఈ టీం తిరుపతి టీం వారి యొక్క కృషితో ఇంత విజయవంతంగా జరిగింది. దీనికి చంద్రశేఖర్ సార్ గారు, మోహన్ సార్ గారు కృషి చేశారు, మోహన్ బాబు సార్ గారు. తర్వాత ఈ కార్యక్రమం మేము మా మీద పెద్ద పురస్కారాల మీద వర్క్ పెట్టారు మీరు, అంటే మా ఫోరం లక్ష్యం కోసం. దీన్ని మేము జిల్లా స్థాయిలో నిర్వహించాలంటే మాకు అప్పటికి ఆ టయానికి మాన్యువల్స్ అందరికీ అందుబాటులోకి రావాలా. మాన్యువల్స్ ప్రింట్ చేసి ప్రింటెడ్ కాపీస్ ఎంతో అమౌంట్ మనం అందరికీ షేర్ చేస్తే బాగా ఎక్కువ మంది ప్రతి ఒక్క ఉపాధ్యాయులు కూడా ఈ ల్యాబ్ మాన్యువల్ కొనేదానికి కొంటారు మనం, అదొకటి. తర్వాత ఈ కిట్ కూడా మనకు స్కూళ్ళలో కొంచెం కిట్ ఉన్నాయి, కానీ దీనికి సపరేట్గా ఒక కిట్ మీరు తయారు చేసే కిట్ కొంచెం తక్కువ కాస్ట్ కొద్దిగా అందుబాటులో తెచ్చితే మన ఫోరం తరఫున బాగా కొంతమంది టీచర్లు కొనేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా వీటి మీద ట్రైనింగ్లు నిర్వహించేటువంటి అవకాశం ఉన్నది. ఈ నెల 24 నుంచో ఇప్పుడు షెడ్యూల్ చేసింది ఈ స్టేట్లో ట్రైనింగ్. తర్వాత ఈ నెలాఖరులో జిల్లా స్థాయిలో ట్రైనింగ్స్ ఏర్పాటు చేయాలి. మనం ఇంత కష్టపడి ఒక ప్రభుత్వం కంటే ఎంతో వినూత్నంగా చేసినటువంటి ఈ కార్యక్రమం విజయవంతం కావాలంటే మనం 25 లోపే ఈ కార్యక్రమాన్ని అన్ని జిల్లాల్లో ముగించే విధంగా మనం ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుంది. ప్లాన్ చేసుకుంటే తర్వాత ఈ టూల్ కిట్, ఈ మాన్యువల్ డిఓల దగ్గరికి వీలైన గారు డిఓల దగ్గర తీసుకుని డిఓ దగ్గర ఒక ప్రకటన ఇచ్చి జిల్లాలో 25 లోపు ట్రైనింగ్ ఉండాలి. ఈ టూల్ కిట్, ఈ మాన్యువల్ ఇలా బిఎస్టీఎఫ్ ఫోరం తయారు చేసినదని ఒక డిఓ గారికి చూపించి ఒక ప్రకటన చేస్తే మన ఫోరానికి ఇతర సబ్జెక్టులతో మన తేడాను మనము మన ఫోరం కృషిని ఇతరులకు తెలియజేసుకోవచ్చని తెలియజేసుకుంటున్నాను. కాబట్టి రాష్ట్ర నాయకత్వము ఈ మాన్యువల్, టూల్ కిట్ అనేది కొంచెం తక్కువ ధరలో టూల్ కిట్ ఇచ్చే ఏర్పాటు చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేసుకుంటాను. కడప జిల్లా బిఎస్టీఎఫ్ తరఫున నేను విజ్ఞప్తి చేసుకుంటాను. చాలా ప్లస్ విషయాలు మాట్లాడుకుంటాం. మొదటిగా ప్లానింగ్, ఎగ్జిక్యూషను, వ్యయము, ఈ ఇబ్బందులన్నింటినీ ఆ నీలకంఠుడు విషయాన్ని ఎలా కంఠంలో దాచుకున్నాడో ఈ నీలకంఠుడు ఆ విధంగా కష్టాలను, నష్టాలను, వ్యయ ప్రయాసం దాచుకొని చక్కటి ప్రోగ్రామ్ను మనకి
పల్లెంలో పెట్టించాడు. కొట్టు క్లాప్స్ కొట్టు. పల్లెంలో పెట్టించాడు. అయితే ఇంత చక్కటి ప్రోగ్రాం పల్లెంలో ఆయన పెట్టించిన ఆయన బృందం ఆయన తీసుకున్న పరిస్థితుల్లో మనం లేవు. ఎందుకు లేవంటే మనం ఉగ్గుపాలు తాగుతున్నాం. ఏ విషయంలో? ఫిజిక్స్ సంబంధించిన అంశాలు కంటెంట్ ని డే టు డే లైఫ్ లో అనుసరించడంలో ఇంకా ఉగ్గుపాలు తాగుతున్నాం. కానీ ఆయన మటన్ బిర్యానీ తెచ్చిపెట్టాడు మనకి. అంటే మన స్టాండర్డ్స్ చాలా తక్కువ ఉన్నాయి ఇంకా ఈ విషయంలో. కాబట్టి శిరస్సు వంచి నమస్కారం తెలియజేయడం ఏమనగా ఆయనకు విన్నవిస్తూ, భవిష్యత్తులో ఈ శ్రీకారం మొదలైంది ఇదంతే. కనీసం మీరు మా జిల్లాలకు వస్తారా లేదా 6 నెలలకు ఒకసారి పెడతారా అది మీ ఇష్టము. ఎందుకంటే సరే, ఎందుకంటే ఒక మంచి లక్ష్యం వైపు ఒక అడుగు మొదలైంది. మాకు ఒక అడుగు మొదలైంది. ఈ అడుగుతో ఇక్కడ నిలిచిపోయి నేను హీరోనని సర్టిఫికేట్ లాభం లేదు. దయచేసి మీకు విన్నపము, ప్రతి 6 నెలలకు ఒకసారైనా మా జిల్లాలకు మీరు వస్తే, ఎందుకంటే మేము హోస్ట్ చేయగలం. మాకున్న తెలివితేటలతో, మాకున్న లీడర్షిప్ క్వాలిటీస్తో చేయగలం. అది డెఫినెట్గా సార్ ఆయన ఆధ్వర్యంలో, మా విజయ్ సార్ ఆధ్వర్యంలో, ఆయన మంచి క్యాలిబర్ పర్సన్, ఆయన ఆధ్వర్యంలో తప్పనిసరిగా హోస్ట్ చేయగలం. లేదు మీరేనంటే ఇదే రకంగా విప్లవమైన మీ ఖర్చు పెట్టైనా పెట్టిస్తున్నాం. ఆల్రెడీ చాలా ఖర్చు పెట్టించాం. ఎందుకంటే ఇంత మంచి వెన్యూ, మంచి హోస్టింగ్ ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. ఆర్గనైజేషన్ అంటే సార్ నాకు తెలిసి ఒక 20-30 రోజుల నుంచి వెనక ఇదే పని మీద కష్టపడి ఉంటాడు. ఆయన బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా కానీ. కాబట్టి సార్ దయచేసి ఈ అడుగును 10 అడుగులుగా లక్ష్యం వైపు తీసుకెళ్లాలని మా పార్టిసిపెంట్స్ అందరి తరఫున మీకు వినమ్రంగా వినించుకుంటాం. థ్యాంక్ యూ సార్. జీవశాస్త్ర మిత్రులందరికీ కూడా శుభ సాయంత్రం. సో నిజంగా నిన్న మార్నింగ్ వచ్చేటప్పుడు ఈ ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది అని అనుకున్నాము. ఎస్పెషల్లీ నేర్చుకోవాలి, మన బయాలజీ చెప్పినంత ఇదిగా కూడా ఫిజిక్స్ కంటెంట్ని చెప్పలేకపోతున్నాం. ఇది మెయిన్గా ఉన్నటువంటి ప్రాబ్లం. ఫిజిక్స్ వాళ్ళే చెప్తారు, వాళ్ళైతే బాగా చెప్పగలరు అనేటువంటి ఒక అపోహ కూడా మనకు ఉన్నది. మనకి ఎందుకు ఇచ్చారు, వాళ్ళకి ఇస్తే బాగుండు, డివైడ్ చేస్తే బాగుండు అని కూడా అనుకున్నాం మనము. కానీ ఇక్కడ ఇలా కండక్ట్ చేయడం ద్వారా చాలా లెసన్స్, అంటే జస్ట్ ఒక 4 టాపిక్స్ మాత్రమే మనకు చెప్పారు. నిన్న ఆఫ్టర్నూన్ వరకు కూడా నార్మల్గా జరిగింది. ఇలాగే ఉంటుందేమో అనుకున్నాం, కానీ ఈరోజు చాలా వరకు కూడా ఫుల్ఫిల్ అయ్యాం. ఎస్పెషల్లీ చంద్రశేఖర్ గారు చెప్పినటువంటి ఆ లెసన్స్ వింటే నిజంగా అనిపించింది, మన ఫిజిక్స్ టీచర్స్ కూడా మనకి చిన్నప్పుడు ఇలాగే చెప్పుకుని ఉంటే ఇక్కడ ఉన్న అందరూ కూడా మోస్ట్లీ మ్యాథ్స్ టీచర్స్, ఫిజిక్స్ టీచర్స్ అయ్యుండే వాళ్ళు అని అనిపించింది సార్. నిజంగా నిత్య జీవితంలో జరిగేటువంటి వాటిని తీసుకొని, ఈవెన్ మనకి రెగ్యులర్గా ఇందాక కూడా మనం అనుకున్నాము, మనం చేసేటువంటి ఇంట్లో మనం చేసుకునేటువంటి వాటిలోనే ఇంత సైన్స్ ఉంది అన్న సంగతి మనం సమోసా కానీ పాలు కానీ మనం ఇందాక సార్ అడిగారు. సార్ చెప్పినప్పుడు వాటర్ మనం వేస్తున్నామంటే ఆ లేయర్ ఉంటుంది అన్న సంగతి కూడా అందులో ఉన్నటువంటి ఫ్యాక్ట్స్ గురించి కానీ ఇలా చాలా చక్కగా చెప్పారు సార్. సో అంటే ఈ 4 టాపిక్స్కే ఇంత టైం అంటే ఈ 2 days సరిపోదేమో అనిపించింది. అంటే ఇలా కంటెంట్ బేస్డ్ మాత్రమే తీసుకొని ఉంటే మేము కూడా ఫిజిక్స్ టీచర్స్తో సమానంగా చెప్పగలము. మీరు కనుక ఇంకా కండక్ట్ చేసి ఉంటే ఆ కాన్ఫిడెంట్ ఇంకా కూడా మాలో వస్తుంది, మేము కూడా చెప్పగలము అనేటువంటిది, ఇంకా తెలుసుకోవాలి అనేటువంటిది మనకి అనిపించింది కూడా. సో నాకు అనిపించింది, సో ఇంకా కూడా తెలుసుకొని ఇంకా కూడా ఫిజిక్స్ వాళ్ళతో సార్ ఆల్రెడీ మాట్లాడారు కాబట్టి వాళ్ళు కూడా మనతో కలిస్తే మనం కూడా వాళ్ళతో సమానంగా చెప్పొచ్చు అనేటువంటి ఒక హోప్ని ఇచ్చారు. అలాగే ఇక్కడ ఆతిథ్యం ఇచ్చినటువంటి తిరుపతి బిఎస్టిఎఫ్ వారికి, ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసినటువంటి వారికి, మెయిన్గా మన మూల కారకులు నీలకంఠ సార్ ఏ ప్రోగ్రామ్ చేసినా అందులో ఇక్కడి నుంచి మనం ఏదో కొంత నేర్చుకునే వెళ్తాము. ఊరికేరా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఎంజాయ్మెంట్ ఉంటుంది, అలాగే కంటెంట్ కూడా కంపల్సరీ మనకి నేర్పించే సార్ అన్నీ కూడా చూడాలి కదా సార్, అన్నీ చూపిస్తారు. సార్లో ఉన్నటువంటి ఆల్మోస్ట్ అన్ని ఎమోషన్స్ ని కూడా మనకి పరిచయం చేసే పంపిస్తారు. మనమంతా యాజ్ ఎ టీచర్స్ గా మనం మన ప్రయోగాలు మాట్లాడతాం, ఇది గుర్తుపెట్టుకుందాం. అలాగే సో మనకి ఇక్కడ మనం ఎందుకైతే పిలిచారో అదంతా కూడా మనము మన డిస్ట్రిక్ట్ లో కూడా ఇంప్లిమెంట్ చేసి, అలాగే మన టీచర్స్ కి, మన స్టూడెంట్స్ కి కూడా పర్ఫెక్ట్ గా ఫుల్ఫిల్ గా సైన్స్ ని అందిస్తామని కోరుకుంటున్నాం సార్. మన నెల్లూరు జిల్లా నుంచి మీకు మాటిస్తున్నాం సార్. మా జిల్లా నుంచి నేను ఒక్కడిని వచ్చినని నేను తెలుసుకున్నా. అరే ఎందుకు వచ్చానబ్బా అని అనుకున్న ఫస్ట్ మొదటి రోజు.
కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్రోగ్రామ్స్ ఇక్కడ ఉన్నటువంటి టీచింగ్ ఎక్స్పీరియన్స్ కానీ మనం చేయడం కానీ చూసుకున్న తర్వాత ఈరోజు ఇప్పటి వరకు కూడా ఇప్పుడు నేను రాకపోయింటే చాలా మిస్ అయ్యేవాడిని అనేది నేను అనుకుంటున్నాను సార్. ఈ ఎఫెక్ట్ ఈ ప్రోగ్రామ్ ఇంత కష్టపడి అంటే మనం చిన్న ఏదైనా చేయాలంటేనే ఇంటికాడ కావచ్చు, స్కూల్లో కావచ్చు, ఒక ఎగ్జిబిట్ కొంచెం కండక్ట్ చేయాలంటే కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. అలాంటిది ఈ ప్రోగ్రామ్ 2 days సక్సెస్ఫుల్గా ఒక టీం వర్క్గా చేసినటువంటి నీలకంఠం సార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు సార్. మేము కూడా ప్రతి జిల్లాలో కూడా అంటే మేము తెలుసుకున్న విషయాన్ని మిగతా టీచర్స్కి చేరవేయడానికి ప్రయత్నిస్తాం సార్. ఈ అవకాశం ఇచ్చినటువంటి సార్కి ప్రత్యేక ధన్యవాదాలు. మొత్తం అంతా మందే. ఓకే, నాకు యాక్చువల్గా మేము 2008 గేట్స్ వచ్చినప్పుడు మాకు ఇలాగే ట్రైనింగ్ జరిగింది. మీరు అంత ఇన్స్పైరింగ్ ఉన్నారు, మేము కూడా అంతే ఇంట్రెస్ట్ ఉంటాను సార్. ఒకసారి మాకు ఇప్పటి వరకు ఆ ఇన్స్పిరేషన్ పోలేదు సార్. నిజంగా ఒక మంచి మార్గదర్శనం చూపించే ఒక ముందు ఉంటే మాకున్న మంచోళ్ళు దొరికారు. సార్ని చూస్తే ఎంత అనిపించిందంటే మన నీలకంఠ సార్, హర్షంకర్ సార్, మా అందరిలోకి మేమంతా చిన్నవాళ్ళు అయినా సార్ వాళ్ళందరికీ యంగ్స్టర్స్ లాగా తిరుగుతూ ఉంటారు. నీలకంఠ సార్కి యాక్చువల్లీ క్యాన్సర్ ఉంది, చెప్పొచ్చు చెప్పకూడదు, కానీ ఆ ప్లేస్లో కూడా సారు ఎంత ఇన్స్పైరింగ్ ఉంటారంటే నేను పొగటాన్ని కాదు, మనం ఇంతమందిని యజ్ఞం చేసి ఇంతమందిలో మన లాంటి యంగ్స్టర్స్కి, యంగ్స్టర్ అంటే నేను మిడిల్ ఏజ్ అట్లా యంగ్ కాదు, అట్లా ఓల్డ్ కాదు. సో మన ఇంత బాగా ఇన్స్పైర్ చేస్తున్న వీళ్ళకి ఇంకా నిజంగా థ్యాంక్ యూ. ఇంకా ఏంటంటే సార్ కొంచెం మనకి ప్రాక్టికల్స్ కూడా ప్రతిసారి నెలకు ఒకసారి అట్లేదు కొంచెం ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉంటే బాగుంటుంది. స్కూల్లో ప్రాక్టికల్ టైం ఉండట్లేదు, ప్రాక్టికల్ చేసుకుంటే కూడా కొంచెం ఈ వర్క్స్ వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. సో ఇంకొంచెం బాగా ఓకేనా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, sir.